చెప్పలేము. సినిమా ఏదైనా ఇప్పుడు పుష్ప 1 సినిమా రిలీజ్ అయిన రోజు తెలుగులో డివైడ్ టాకే ఉంది, కానీ హిందీ బెల్ట్లో పాజిటివ్ టాక్ రావడం వల్ల అది ఈ డిలేకి రీజన్ చెప్తూ వచ్చింది. ఒక స్పెషల్ సాంగ్ షూట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, మిగిలిందంతా అయిపోయింది. ఆ పాట గురించి రకరకాల పేర్లు వినిపించినాయి. ఆ వినిపించిన పేర్లలో ఇది రిలీజ్ అయిన రోజే వాళ్ళు సుకుమార్ సినిమాకి ముహూర్తం పెట్టుకున్నారు. గ్యాప్ లేదు, గ్యాప్ తీసుకోవాలని అనుకోవడం లేదు రామ్ చరణ్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఎట్టకేలే ఒక శుభవార్త వచ్చిందైతే అనుకోవచ్చు. ఏంటిదంటే పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయ్యి జూన్ 4వ తారీఖున కన్ఫామ్ అయిందని చెప్పేసి బుచ్చిబాబు గారు అయితే నిన్న స్టేజ్ మీద చెప్పారు. అది నిజంగా 4వ తారీఖు రిలీజ్ అవుతుందా, మళ్ళా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అని చాలామందికి క్వశ్చన్ మార్క్గానే ఉంది. అసలు ఖచ్చితంగా 4వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పెద్ది మూవీ 4వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా? మేలో రానందుకు క్షమించండి, జూన్లో వస్తున్నాము అని చెప్పేసి బుచ్చిబాబు గారు అన్నారు. అది 4th రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా అది ప్రీపోన్ అయింది, పోస్ట్ పోన్ అవడం కాదు, ప్రీపోన్ అయింది. అంటే ఇంతకు ముందు ఒక ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ అభిమానులని మెప్పించటం కోసం అధికారికం కాదు కానీ ఒక రిలీజ్ డేట్ చెప్తాను నేను అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు ఆ రోజున అంటే జూన్లో రిలీజ్ ఉంటుందని ఆల్రెడీ ప్రకటించారు ఇంతకు ముందే. అంటే 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు సినిమా రిలీజ్ ఉండటం లేదు అని చెప్పిన రోజే జూన్ నెలలో ఉంటుంది అని చెప్పారు తప్ప డేట్ చెప్పలా. ఈ డేట్ చెప్పలేదు అనే కన్ఫ్యూజన్లో నడుస్తున్న టైంలో బుచ్చిబాబు ఒక ఈవెంట్లో దొరికాడు అభిమానులకి. దొరికి ఏంటి విషయం అని అడిగితే 25 జూన్ రిలీజ్ అవుతోంది సినిమా అని చెప్పాడు ఆయన. 25 అని ఏం చెప్పాడు, 26వ తారీఖు లెనిన్ అనే సినిమా డేట్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. అవును, ఏమవుతుంది ఆ సినిమా అనేది డౌట్ వచ్చింది జనాలకి. ఇది 25 అది 26 పడితే అంటే ఒక సోలో డేట్ కోసం వాళ్ళు అది ఫిక్స్ చేసుకుని కూర్చున్నారు చాలా కాలంగా. ఇది ఏప్రిల్ 30 రిలీజ్ అయిపోతుంది, దీని గొడవకి మనకి సంబంధం ఉండదు అని అనుకున్నారు వాళ్ళు. తీరా ఇది 25th అనేసరికి ఒక కన్ఫ్యూజన్ మొదలైంది జనాల్లో. ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన 25 అన్న తర్వాత ఒక అధికారిక ప్రకటన చేయక తప్పని పరిస్థితి మైత్రి మూవీ మేకర్స్కి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రపంచం ముందుకు వచ్చి చెప్పారు 4వ తారీఖు రిలీజ్ అవుతున్నాం మనం అని. అంటే 25 నుంచి 4కి ముందుకు జరిగింది, ప్రీపోన్ అయింది. అంటే నాదేంటంటే సార్, నేను అడిగిన క్వశ్చన్ లైక్ ఏంటిది అంటే ముందు నుంచి 4 ఉంటుందా లేదా అనేది. 4 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఈ డిలేకి రీజన్ చెప్తూ వచ్చింది. ఒక స్పెషల్ సాంగ్ షూట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, మిగిలిందంతా అయిపోయింది. ఆ పాట గురించి రకరకాల పేర్లు వినిపించినాయి. ఆ వినిపించిన పేర్లలో సంయుక్త మేనన్ పేరు కూడా వినిపించింది. వినిపించింది కాదన్నారు. తర్వాత ఫైనల్గా శృతి హాసన్ అన్నారు. తెర మీద శృతి హాసన్ కనిపిస్తుందా, ఇంకెవరన్నా కనిపిస్తారో తెలియదు ఇప్పటికీ. కానీ వాళ్ళైతే పాట కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఒక స్పెషల్ సాంగ్ అన్నారు. స్పెషల్ సాంగ్ అంటే సుకుమార్ తాలూకా ప్రతి సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్కి ఉంటుంది. దానికి ఒక విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు. అసలు ఎలాంటి పాట వస్తుంది ఈసారి, ఈ సినిమాలో ఎలాంటి పాట రాబోతోంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. అది ఒక ప్రతిసారి సర్ప్రైజింగ్గానే వాళ్ళు నడుపుతూ వస్తున్నారు. ఈ సర్ప్రైజ్ ఇవ్వటం అనే దానిలో భాగంగా దానికి ప్రాధాన్యత ఇచ్చి లేట్గా షూట్ చేశారు. అది మొత్తం సినిమా అయిపోయాక విడిగా షూట్ చేశారు. అది షూట్ కంప్లీట్ కాలేదు కాబట్టి మేము డిలే చేస్తున్నాము. అయిపోయింది నిజానికి 30వ తారీఖు అని వాళ్ళు అనుకున్న దానికంటే ముందే అయిపోయింది. కానీ ఇతర కార్యక్రమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ ఇవన్నీ నడపడానికి తగిన టైం లేకపోయింది. అందుకని వీళ్ళు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసుకున్నారు. మేలో IPL ఉంది కాబట్టి జూన్కి వెళ్ళారు. జూన్ 4వ తారీఖు కంఫర్టబుల్ అనుకున్నారు. అప్పటికి ఇంకా స్కూళ్ళు కాలేజీలు తెరవరు, ఇంకొంచెం టైం పడుతుంది. సో ఆ గ్యాప్ చాలు మనకి అని డిసైడ్ అయ్యారు. రెండోది, ఇది లోకల్ మార్కెట్ సినిమా కాదు, పాన్ ఇండియా సినిమా కాబట్టి చాలా ఏరియాల్లో అంటే హిందీ బెల్ట్లో ప్రచారం చేయాలి, తమిళ్లో చేయాలి, మలయాళంలో చేయాలి.
ఈ అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారానికి సంబంధించి టైం తీసుకోవాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరపాలి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ హడావిడి చేయటానికి తగిన టైం ఇప్పుడు దొరికింది వాళ్ళకి. సో ఈ మే మంత్ అంతా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ఓకే, కంటెంట్ రెడీ అయిపోయింది, సెన్సార్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అని చెప్తున్నాడు ఆయన. అవును, కాబట్టి ఇప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఏం లేవు, అయిపోయింది. సినిమా రెడీ 4వ తారీఖుకి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ అనేవి మొదలవుతాయి. టీజర్లు, ట్రైలర్లు, వాటి విడుదల ఇక్కడ హిందీ మార్కెట్లోను, తమిళ మార్కెట్లోను, మెడ్రాస్లో కూడా ఒక ఈవెంట్ జరగబోతోంది. చెన్నైలో చేస్తారు, బాంబేలో చేస్తారా ఇంకెక్కడైనా చేస్తారా అనేది చూడాలి. ఇలా ఇక్కడ ఏ ఫేవర్ అయితే పెద్ద మీద ఉందో ఇదే ఫేవర్ అన్ని మార్కెట్లలోనూ క్రియేట్ కావాలి. పెద్ద గురించి ఇక్కడ ఎలా మాట్లాడుకుంటున్నారో జనాలు అలా ప్రతి మార్కెట్లోనూ మాట్లాడుకునేలా చెయ్యాలి. చేసినప్పుడు మాత్రమే అక్కడ రిలీజ్ చేస్తే బిగ్ నెంబర్ క్రియేట్ అవుతుంది. నేటివ్ లాంగ్వేజ్లో ఎలాగూ ఈ బజ్ ఉంటుంది. ఈ బజ్ ఇక్కడికే పరిమితం కాకూడదు. దీన్ని ప్రతి మార్కెట్కి విస్తరింపజేయటం అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్ల ముందున్న టాస్క్. అది చేసేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత బిగ్ నెంబర్ క్రియేట్ చేయగలదు. ఇప్పటికీ పుష్పనే లీడ్లో ఉంది. దురంధర్ దాన్ని ఇంకా క్రాస్ చేయలే. 17 దాటారు వాళ్ళు, 18కి రీచ్ అవ్వాల. దురంధర్ రీచ్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. స్టిల్ థియేటర్లో ఉంది సినిమా. అవును, ఉంది. అది 18కి వస్తుందా రాదా అనేది అయితే డౌటే. కాబట్టి పుష్పాని కొట్టడం అనేది ప్రోగ్రాం పెద్దకి. దురంధర్ 2కే సాధ్యం కాదా, కాబట్టి పెద్దకి సాధ్యం అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అవును, కానీ కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొట్టి తీరుతాడనే కాన్ఫిడెన్స్ని జనాల్లో నింపాలి. కొట్టాలంటే ప్రమోషన్ బలంగా ఉండాలి. అవును, ఇప్పుడు వాళ్ళు పుష్ప 2కి చాలా ప్రమోషన్ చేశారు. లైక్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయటకు వెళ్ళి కేరళ అటు ఇటు వెళ్ళి కూడా చాలా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అవన్నీ చేయాలి. కాబట్టి ఒక బిగ్ స్కేల్ మూవీ జనాల్లోకి తీసుకెళ్ళటానికి తగిన టైం ఉండాలి. ఆ తగిన టైం ఉంది కాబట్టి ఇప్పుడు అభిమానులు కూడా హాయిగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ ఆతృత ఏంటంటే తొందరగా మొదలు పెట్టండి ప్రమోషన్ అని. సో నిన్న టైటిల్ కాదు, వాళ్ళు డేట్ అనౌన్స్ చేయటం కూడా ఒక ఈవెంట్ చేశారు, ఓ ప్రెస్ మీట్. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇమీడియట్గా వాళ్ళు చెన్నైలో ఒకటి, బాంబేలో ఒకటి, ఒక బ్లాస్టింగ్ ప్రెస్ మీట్లు పెట్టేసి ఒక బ్లాస్టింగ్ ఈవెంట్లు చేసి అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైలర్లు, టీజర్లు, రిలీజులు, గొడవలు, ఒక వేవ్ క్రియేట్ చేయాలి, ఒక ఫీవర్ క్రియేట్ చేయాలి. పెద్ద ఫీవర్ క్రియేట్ చేయగలిగితే జనాల్లో ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన ఒక పాజిటివ్ వైబ్ ఉంది అన్ని చోట్ల. ప్రమోషనల్ కంటెంట్ టోటల్గా ప్రతిదీ ఏది బయటకు వచ్చినా అది జనాలని పట్టుకోగలిగింది, ఏది డిసప్పాయింట్ చేయలేదు. అలాగని కథని టోటల్గా నెరేటివ్ చేయలేదు. పర్టికులర్గా వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్లో చివరిగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆయన గెటప్ అంటే ఒక రకంగా ఆయన కూర్చున్న పోస్చర్ ఇదంతా ఆంజనేయ స్వామిని పోలినటువంటి పోస్చర్లో కూర్చోబెట్టాడు మల్ల యుద్ధ యోధుడిగా. ఆ మల్ల యుద్ధ యోధుడిగా కనిపించిన సందర్భంలో రామ్ చరణ్తో ఈ సినిమాలో కోడి రామ్మూర్తి తాలూకా ఇంప్రెషన్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా నడపబోతున్నారా అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఇలా ప్రతి కంటెంట్ నుంచి వాళ్ళు ప్రమోషన్ కంటెంట్ ఏది మార్కెట్లో పెట్టినా దాని మీద రకరకాల కథనాలు కూడా ప్రచారం అయినాయి. ఆ హైప్ అంతా ఉంది సినిమా మీద. దీన్ని కన్సాలిడేట్ చేసి జనంలోకి తీసుకెళ్ళటం అనేది జరగాలి ఇప్పుడు. అది జరిగితే సినిమా కనెక్ట్ అయిపోతే బిగ్ నెంబర్ క్రియేట్ అయిపోతుంది. ఇది రిలీజ్ అయిన రోజే వాళ్ళు సుకుమార్ సినిమాకి ముహూర్తం పెట్టుకున్నారు. గ్యాప్ లేదు, గ్యాప్ తీసుకోవాలని అనుకోవడం లేదు రామ్ చరణ్. ఇది రిలీజు, ఆ సినిమా షూటింగ్ ఒకేసారి మొదలవ్వాలి అనుకుంటున్నాడు. అలా మొదలై సుకుమార్ సినిమాతో ఇంకొక బిగ్ హిట్ కొట్టి తన గ్లోబల్ మార్కెట్ని స్థిరపరచుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. సార్, మనం నిన్న ఈవెంట్లో సుకుమార్ గారు కూడా వచ్చారు. అంటే బుచ్చిబాబు గారు సుకుమార్ గారు శిష్యుడు అని చెప్పేసి వచ్చాడా, లేకపోతే రామ్ చరణ్ది నెక్స్ట్ మూవీ సుకుమార్తో ఉందని చెప్పేసి వచ్చాడా?
అంటే సుకుమార్తో రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ నుంచే కదా ఆ ఈవెంట్ జరిగింది. మైత్రి రేపు చేయబోతున్న సినిమా కూడా అందులోనే. అది మాత్రమే కాదు, ఇప్పుడు పెద్ద సినిమాకి కో ప్రొడ్యూసర్ ఆయన. ఓకే, సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో ఉంది ప్రొడక్షన్లో. అందుకని కూర్చున్నాడు ఆయన, అందుకని మాట్లాడాడు, అందుకని భుజాన్ని వేసుకున్నాడు, అందుకని ఈ స్పెషల్ సాంగ్ ఈ గొడవలన్నీ అందుకొచ్చినాయి. కేవలం బుచ్చిబాబు తన శిష్యుడని కాదు, ఆ ప్రొడక్షన్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది, పెద్ద ప్రొడక్షన్లో కూడా. అందుకని తన సినిమా కాబట్టి తను కాకపోతే ఎవడు మాట్లాడతాడు వచ్చాడు. ఇప్పుడు సుకుమార్తో హిందీ బెల్ట్లో ప్రచారం చేయించడం అనేది ఈ సినిమాకి విపరీతంగా లాభిస్తుంది. ఎందుకంటే పుష్ప డైరెక్టర్గా అతనికి ఒక క్రేజ్ వచ్చేసి ఉంది. ఆ క్రేజ్ని ఈ సినిమాకి వినియోగించాలి. వినియోగించి దీన్ని మార్కెట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఆయన సినిమాకి లైన్ క్లియర్ అవుతుంది. అంటే పుష్పని కొట్టే అవకాశం ఎంత ఉంది సార్? పెద్ద చెప్పలేము. సినిమా ఏదైనా ఇప్పుడు పుష్ప 1 సినిమా రిలీజ్ అయిన రోజు తెలుగులో డివైడ్ టాకే ఉంది, కానీ హిందీ బెల్ట్లో పాజిటివ్ టాక్ రావడం వల్ల అది పికప్ అయిపోయి ఆ ప్రభావం ఇక్కడ పడి ఇక్కడ కూడా ఒక మేరకు నడిచింది అది. అందుకని ఆ డివైడ్ టాక్ రావడానికి రీజన్స్ ఏమిటి అనేది వెరిఫై చేసుకుని 2కి టైం తీసుకుని రిలీజ్ చేశారు. మేకింగ్లోనే చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు ఉండటం వలన ఆ సినిమా ఒక కొత్త నెంబర్ క్రియేట్ చేయగలిగింది, ఒక పెద్ద నెంబర్. ఆ కష్టం పడాలి అంటే గ్లోబల్ మార్కెట్కి లేకపోతే పాన్ ఇండియా మార్కెట్కి ఏ రకమైన హంగులతో వెళ్ళాలి, విజువల్గా ఎలా ఉండాలి సినిమా అనే దానికి సంబంధించి ఒక అనుభవం వచ్చేసింది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు చేసిన సినిమా ఇది. చేసిన సినిమా కాబట్టి ఇది డెఫినెట్గా దీని టార్గెట్ అదే. అదే మేకర్స్ నుంచి వస్తున్న సినిమా. ఇప్పుడు తమ సినిమా క్రియేట్ చేసిన మార్కెట్ని వీళ్ళే దెబ్బకొట్టి ఇంకొక కొత్త ల్యాండ్ మార్క్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయటం కోసమే సినిమా చేస్తున్నారు వాళ్ళు. దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలి అదే టీం. ఈలోపు జట్లీ సినిమా రిలీజ్ అవుతాయి. ఏది జట్లీ కాదు, అట్లీ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయితే అది గ్లోబల్ మార్కెట్ అంటున్నారు. అది గ్లోబల్ మార్కెట్ సినిమానే. రాజమౌళి మహేష్ బాబు సినిమా గ్లోబల్ మార్కెటే. సో ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ నుంచి సుకుమార్ చేయవలసిన ప్రయోగం అది గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలి. కాబట్టి పెద్ద అనేది లోకల్ అంటే పాన్ ఇండియా వరకే మార్కెట్ దానికి. ఈ మార్కెట్లో అదో బిగ్ నెంబర్ క్రియేట్ చేసేస్తే నెక్స్ట్ వెంచర్కి వెసులుబాటు వస్తుంది గ్లోబల్ మార్కెట్కి వెళ్ళడానికి. అందుకని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు మొదటి నుంచి. కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తోంది డెఫినెట్గా. చూడాలి, ఏ మిరకల్ అయినా జరగచ్చు రిలీజ్ అయ్యాక. సో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయటమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.